నా పేరు ధనుంజయ, మాది ఈపూరు సార్. డైక్లాడ్లో వచ్చేసి 40 మంది పేర్లు ఉన్నాయి సార్. దీంట్లో వచ్చేసి 14 మంది అక్రమంగా పాస్ పుస్తకాలు పుట్టించుకొని దీన్ని అక్రమంగా అనుభవించాలని చూస్తున్నారు. ఈ గ్రామంలో ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామం చిస్తులు కడతా దీంట్లో కట్టెలు అమ్మి గ్రామానికి ఉపయోగిస్తున్నారు. పశువులు పొలవరు తోలుకొని గ్రామం అనుభవిస్తుంది. ఇప్పుడు అక్రమంగా దీన్ని నాయకులు రాజకీయ సపోర్టుతో కొంతమంది 14 మంది పాస్ పుస్తకాలు అక్రమంగా పుట్టించి ఇక్కడ ఈ విధంగా వాటర్ సర్వీసులు, భూములు ఏరే పక్కనూరు వాళ్ళకి లీజులకి ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. పాస్ పుస్తకాలు రద్దు చేయించి ఈ వాటర్ సర్వీస్ కట్టకుండా, భూములు లీజుకి ఇవ్వకుండా గ్రామస్తులకి న్యాయం చేసి అధికారులందరూ మద్దతు ఇచ్చి ప్రజలకు న్యాయం చేయాలని అందరిని అడుగుతారు. ఈపూరు గ్రామం 603 సర్వే నెంబరు, 31 ఎకరా 20 సెంట్లు, ఎకరా 20 సెంట్లు శ్మశానంకి ఉంది. మిగతా భూమిని వీళ్ళు ఆక్రమించుకొని ఈ విధంగా చేస్తున్నారు. దీని అధికారులందరూ ఎంఆర్ఓకి చెప్పుకున్నాము, కలెక్టర్ చెప్పుకున్నాము. గతంలో ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అందరికి అర్జీలు ఇచ్చుకొచ్చాము. ఇప్పుడు ప్రజలందరికీ తెలియజేస్తా ఈ విధంగా ఉన్నాం. ఎవరు ఆక్రమించారు? వైసీపీ నాయకులు సార్ 14 మంది ఉన్నారు. దాంట్లో మీకు లిస్ట్ ఇస్తున్నాము. ఈ ఊరు వాళ్ళు కొంతమంది, నెల్లూరులో కొంతమంది ఉన్నారు. మాది దీన్ని 14 మంది ఆక్రమించుకొని ఈ భూమి 120 సంవత్సరాల నుంచి మా గ్రామం తరపున మా పేదోళ్ళ భూమి ఇది. మేము చెప్పుకొని పేడేసి ఆ పొలవరకు అమ్ముకొని ఆ పేడని యాపూలు అమ్ముకునేది. దాని తరపున శిస్తు కట్టేది ఆ డబ్బులు ఎత్తుకుని పంచాయతీ. ఇవాళ ఈ 14 మంది మాకు ఏమి లేకుండా ఆక్రయించుకొని మమ్మల్ని దౌర్జన్యంతో మేము 2 నెలల నుంచి బయటకు వస్తున్నాం. ఇది వరకు ముందు రాలేకపోయాం. ఏమంటే 2 దెబ్బలు ఎత్తి వస్తూ ఉన్నారు మమ్మల్ని. ఇది జరిగిన సంగతి సార్. ఇది మీరు పరిశీలించి మాకు గ్రామానికి ఆఫీసర్ని చూపించారు.